జూన్ 11, 2026 బిగసరాయ్ డిస్టిక్ బీహార్. ఒకే గది, ఆ గదికి అనుకుని ఒక బాత్రూమ్. ఆ బాత్రూమ్ కు డోర్ లేదు, కటన్ వేసుకొని వాడుకుంటారు. ఆ గదిలో తన భర్త, 4 పిల్లలు, ఆ 28 ఏళ్ల మహిళ మాత్రమే ఉంటారు. అర్ధరాత్రి సమయంలో ఆ మహిళ బాత్రూమ్ కోసం బయటికి వచ్చింది. ఇది గమనించిన దుండగులు ఇంట్లోకి వచ్చేసి డోర్ బయట నుంచి గడిపెట్టేశారు. ఆ మహిళ బాత్రూమ్ నుంచి బయటికి రాగానే ఈ 5గురు తనను పట్టుకొని నోట్లో గుడ్డలు కుక్కేసి తన బట్టలు మొత్తం విప్పేసి చాలా కిరాతకంగా అత్యాచారం చేశారు. తన నోట్లో గుడ్డలు కుక్కిన కారణంగా ఎక్కువగా శబ్దం చేయలేకపోయింది. తను ప్రతిఘటించినప్పుడల్లా బ్లేడుతో తన రొమ్ములపై కోయడం మొదలుపెట్టారు. లోన ఉన్నటువంటి తన భర్తకు చిన్న చిన్న శబ్దాలు వినిపించాయి. ముందుగా పిల్లేమో అనుకున్నాడు, కానీ ఆ శబ్దాలు అలాగే ఉండిపోవడం వల్ల సంథింగ్ రాంగ్, బయట ఏదో జరుగుతుంది అనుకుని డోర్ తీసే ప్రయత్నం చేశాడు. కానీ బయట నుంచి గడియ పెట్టుంది. డోర్ ను కొట్టాడు, పిలిచాడు, అరిచాడు, ఎవరూ డోర్ తీయలేదు. తనకు అనుమానం వచ్చింది. వెంటనే తన ఇంట్లో ఉన్నటువంటి ఫోన్ తీసి తన నైబర్ కు కాల్ చేశాడు. తన నైబర్స్ వచ్చేసరికి ఈ దుండగులు చేస్తున్న పని చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు. అందరూ దుండగులు పారిపోయారు. వెంటనే నైబర్స్ డోర్ తీశారు. తన భర్త బయటికి రాగానే సృహ కోల్పోయి ఉన్న తన భార్యను చూసి కన్నీరు మున్నీరయ్యాడు. తను రిక్షా డ్రైవర్ అయినందువలన తన భార్యను తన రిక్షాలను వేసుకుని స్థానిక పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లాడు. పోలీస్ స్టేషన్ లో సీన్ రివర్స్. మనం అప్పుడప్పుడు చూస్తుంటాం సినిమాల్లో, ఒక రౌడీ పోలీస్ ఎలా బిహేవియర్ చేస్తాడో వాళ్ళతో కూడా అదే జరిగింది. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు, ఏం జరిగింది, ఆమె ఎందుకు సృహ కోల్పోయింది అని అనేక అనుమానాలు వ్యక్తం చేసి వెంటనే ఇక్కడి నుంచి తీసుకుపోండి అని చెప్పేసి పంపించేశాడు. నిస్సహాయ స్థితిలో ఆ మహిళను తీసుకుని తన రిక్షాలో వేసుకుని దగ్గరలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్లాడు. అక్కడ డాక్టర్ లేని కారణంగా మళ్ళీ కొంత దూరంలో ఉన్నటువంటి ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లాడు. గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నటువంటి నిర్లక్ష్యం గురించి మనకు తెలిసిందే. అక్కడ ఏదో తూతూ మంత్రం లాగా కొంత ట్రీట్మెంట్ చేశారు. ఇలాంటి స్థితిలోనే తెల్లారిపోయింది. తెల్లారి 10:30, 11 గంటల ప్రాంతంలో పెద్ద డాక్టర్లు వచ్చారు. వచ్చి ఆ మహిళకు ట్రీట్మెంట్ చేశారు. అప్పుడు ఆ మహిళ సృహలోకి వచ్చింది. వచ్చిన తర్వాత తన గురించి డాక్టర్కి, తన భర్తకు చెప్పింది. రాత్రి నాపై బలాత్కారం జరిగింది అని. డాక్టర్లు కొంతమేరకు ట్రీట్మెంట్ చేసి ఒక రోజు ఉంచుకొని డిశ్చార్జ్ చేశారు. డిశ్చార్జ్ చేసిన తర్వాత తన భర్త తనను తీసుకుని ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ యొక్క మహిళ మూర్ఛపోయింది, సృహ కోల్పోయింది. ఏం చేయాలో తెలియక మళ్ళీ తను తన రిక్షాలో వేసుకొని మళ్ళీ అదే గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లాడు. అక్కడ మళ్ళీ ఒక రోజు ఉంచుకొని ట్రీట్మెంట్ చేసి మళ్ళీ డిశ్చార్జ్ చేసి పంపించేశారు. మళ్ళీ ఇంటికి రాగానే మళ్ళీ ఆ మహిళ మూర్ఛపోతూ విపరీతమైన కడుపు నొప్పితో బాధపడుతూ ఉంది. జూన్ 18 వరకు ఇదే బాధతో మహిళ గడిపింది. తన యోనిలో నుంచి ఒక బుల్లెట్ ఎంటీ కేసింగ్ కింద పడింది. అది తీసి తన భర్తకు చూపించింది. ఇది పరిస్థితి అని. మళ్ళీ రిక్షాలో తీసుకొని గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాడు. అక్కడ ఈ బుల్లెట్ నా యోనిలోంచి పడింది అని చూపించింది డాక్టర్లకు. డాక్టర్లు ఆశ్చర్యపోయారు. వెంటనే తనకు ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసిన తర్వాత తన యోనిలో నుంచి రాళ్ళు, కట్టె ముక్కలు, తదితర సామాన్లు బయటికి వచ్చాయి. ప్రస్తుతం ఆ మహిళ యొక్క ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు చెప్పారు. ఇలాంటి కేసే మనం ఒకటి విని ఉన్నాం, నిర్భయ కేసు. నిర్భయ కేసులో కూడాను ఆ యొక్క అమ్మాయి యోనిలో రాడ్డు దించడం జరిగింది. కానీ ఆ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కానీ ఈ కేసు దేశవ్యాప్తంగా కాదు, స్టేట్ వ్యాప్తంగా కూడా సంచలనం క్రియేట్ చేయలేదు. మరి ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం కాకపోవడానికి డిస్ట్రిక్ట్ లెవెల్లోనే సంచలనం సృష్టించింది అంటే దీనికి కారణం ఏంటి అంటే, అక్కడ నిర్భయ అప్పర్ మిడిల్ క్లాస్, ఈ మహిళ నిరుపేద కుటుంబం. అక్కడ నిర్భయ చదువుకున్నటువంటి ఒక స్టూడెంట్ ఫిజియోథెరపీ, ఇక్కడ చదువు సంధ్యమైనటువంటి ఒక మహిళ. మరొక కారణం, ఈ మధ్య కాలంలో ఎలాంటి కేసులు సంచలనం సృష్టిస్తాయంటే, రేప్ చేసిన వాళ్ళైనా ముస్లిం అయి ఉండాలి, లేదా రేపు గురైన వాళ్ళైనా సరే ముస్లిం అయి ఉండాలి. అప్పుడే కేసులు సంచలనంగా మారుతున్నాయి. ప్రజల దృష్టి ఈనాడు ఇలా మారింది. మరి ఇలాంటి సంఘటనలు తరచుగా జరుగుతూనే ఉన్నాయి. మహిళలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. మరి దీనికి గవర్నమెంట్ ఏం చేయాలి, ఏం చేస్తుంది? ఉపకారం చేయకున్నా పర్వాలేదు, కానీ అపకారం చేయకూడదు. మన పిఎం నరేంద్ర మోదీ గారు ఏం చేశారో ఒకసారి చూడండి. ప్రజ్వల్ రేవన్న 2900 మహిళల అశ్లీల వీడియోలు బయటికి చేస్తే తన గురించి నరేంద్ర మోదీ గారు ఓట్లడిగారు. एनडीए के सिर्फ प्रज्वल रेवन्ना, इनके लिए आपका हर वोट
मोदी को मजबूती देगा। భూషణ్ సింగ్ కుమారుడు పహల్వాన్ మహిళను వేధించాడని చెప్పేసి ఆ పహల్వాన్ మహిళ ప్రొటెస్ట్ చేస్తే దాన్ని పట్టించుకోకుండా ఆ భూషణ్ సింగ్ కొడుకు టికెట్ ఇచ్చారు మన గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు. ఇలా చేయడం వల్ల ప్రజల్లోకి ఎలాంటి మెసేజ్ పోతుందో మనం ఊహించగలం. ఉపకారం చేయకున్నా పర్వాలేదు, అపకారం చేయకూడదు. కానీ మతోన్మాదుల దృష్టి ఎలా ఉంది ఒకసారి చూడండి. ఎవరైతే బిల్కిస్ బాను కేసులో నిందితులై జైలు శిక్ష అనుభవించి బయటికి వచ్చారో వాళ్లకు స్వీట్లు తినిపించి పూలమాలలు వేశారు. On Independence Day, convicts in the Bilkis Bano case are now being feted. The 11 who were sentenced to life imprisonment for raping 4 women and murdering 4 people during the 2002 Gujarat riots are getting heroes welcome. బండి భగరత్ విషయంలో ఈ మతోన్మాదులు ఇది హనీ ట్రాప్ అని చెప్పే ప్రయత్నం చేశారు. ఇలా చేయడం వల్ల రేపిస్టులకు ఒక అవకాశం దొరుకుతుందా లేదా మీరు గుండెలపై చేసుకొని చెప్పండి మిత్రులారా. అందుకే నేను అంటాను, మీరు ఉపకారం చేయకున్నా పర్వాలేదు, అపకారం మాత్రం చేయకండి. మీరు కఠినమైన చట్టాలు తెచ్చేంత వరకు ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. మన భారతదేశంలో సంవత్సరానికి 30,000 రేప్ కేసులు నమోదవుతున్నాయి. అంటే రోజుకు 82 కేసులు. అంటే నేను ఈ వీడియో మొదలుపెట్టి ముగించే సరకు అట్లీస్ట్ 2 రేప్ కేసులైనా జరిగి ఉండాలి. కనుక మిత్రులారా, మీ ఒపీనియన్స్ కామెంట్ లో తప్పకుండా రాయండి. నా ఛానల్ పై లేకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు జై హింద్. మత పిచ్చి ఉన్న హిందూ అయినా, క్రైస్తవుడైనా, ముస్లిం అయినా సమాజానికి హానికరం. గీతా, బైబిల్, ఖురాన్తో పాటు రాజ్యాంగాన్ని రక్షిద్దాం. మతతత్వవాదుల్ని తరిమి కొడదాం. మానవత్వాన్ని పెంపొందిద్దాం.